ఇండ్లకి రారు, దుకాణాలలో సొరవడరు, బ్యాంకులకు పోరు, గుడ్లను దేవులాడరు, వైన్స్లకు కన్నాలు పెట్టరు. నడుచుకుంటూ పోతున్న అక్కల మెడల గొలుసు ఎన్ని తులాలని ఉండని దాని జోలికే పోరు. జేబులో 1,00,000 రూపాయలు పెట్టుకున్నా అస్సలు ఎత్తుకపోరు. కణాలు దొంగలే. హాగో ఏం తీసుకుపోనప్పుడు దొంగలు ఎట్లా అంటారా? వాళ్ళు మన తానికి రారు, కంప్యూటర్ ఫోన్ల సొర్రబడతారు, ఉన్న కాడికి ఊడుస్తారు. గాళ్ళని కంట్రోల్ చేస్తానికే గీ కార్యం. ఇక తెలంగాణ దిక్కు చూడాలంటే సైబర్ దొంగలకు చూస్తూ పడాలి. దేశంలో బడవగాళ్ల పంతనం జోరయ్యే వరకు హైదరాబాద్ లో మీటింగ్ పెడితే 14 రాష్ట్రాలకెళ్లి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు వచ్చిండ్రు ఎట్లా కంట్రోల్ చేయాలనో మాట్లాడుకుంటానికి. నిరుడు దేశమంతా కలిపి 22,000 కోట్లు కొట్టేసిరంటే చూడుర్రిగా. మన రాష్ట్రంలో 1,20,000 మందికి గుండ్లు కొడితే 17,000 మంది 183 కోట్ల వెనుక గుంజుకొచ్చిండ్రు పోలీసులు. తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అడ్డమైన లింకులు తెరవద్దు, ఎవరు ఫోన్లు చేసినా అకౌంట్ వివరాలు చెప్పొద్దు, ఆఫర్లకు ఆశపడి ఆగం కావద్దని కోరిన రచ్చినోళ్ళంతా. గట్లనే ఏమన్నా అయితే ఎమ్మటే 1930 నెంబర్ కు ఫోన్ కొడితే అంతా పోలీసులే చూసుకుంటారు. ఇక అట్లనే సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించేటోళ్ళు, ఉద్దర వార్తలు అండేటోళ్ళ సంగతి గిన చూస్తారట. ఇప్పుడే సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. ఏడుంటారో ఎట్లుంటారో తెలియని సైబర్ దొంగల పంతనం ఎట్లుంటుందో ఎన్నో మాటలు చెప్పినా కొందరు ఉత్తగానే బోర్ల పడతానే ఉన్నారు. అవు అనుడు కాదు, మీకెవడన్నా మస్కా కొట్టగల చూసుకోరి జరా.